ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడాలి అని ఆలోచిస్తున్నాం మేము. इस विषय के ऊपर बोलना है ऐसा हम सोच रहे थे. एक बार हम एक देश में थे, ఒకసారి ఒక కంట్రీలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు మాకు ఆ కంట్రీలో ఎవరు వచ్చినా సరే వారికి మెడికేషన్ ఫ్రీ అన్నమాట. ఎవరికి నయా పైసా తీసుకోరు, ఏక్ भी पैसा नहीं लेते उस देश में. చదువుకోవడానికి కూడా ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉత్తి మనం ఒక మంచి ఎగ్జామ్ రాయాలి, ఆ एग्जाम లో కానీ మంచి మార్కులు వచ్చాయనుకోండి మొత్తం గవర్నమెంటే చదివిస్తున్నారు. फर्स्ट स्टैंडर्ड से लेके जितने भी आप पढ़ाई करना चाहते हैं गवर्नमेंट पूरा करवा देगा, एक भी पैसा देना नहीं चाहिए. मैं बोला अरे बहुत अच्छा है, पढ़ाई भी देख रहे हैं और जो भी बीमारी है उसको भी सॉल्व कर रहे हैं, तो कुछ भी प्रॉब्लम नहीं होगा, सब आनंद में रहेंगे. अरे ఈ రెండు అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు చూస్తే అందరూ ఆనందంగానే ఉంటారు కదా. అంటే నా కజిన్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. ఆయన ఒక డాక్టర్. అయితే ఆయన చెప్పారు, ప్రభుజీ అన్నిటికంటే మోస్ట్ కేసెస్ మా హాస్పిటల్కి వచ్చేది मेंटल हेल्थ प्रॉब्लम्स. सबसे ज्यादा केस किसका आता है हॉस्पिटल में? मेंटल हेल्थ इश्यूज. कितने लोगों को मालूम है मेंटल हेल्थ इश्यू क्या है? ये इंडिया का स्थिति है, किसी को मालूम ही नहीं है मेंटल प्रॉब्लम क्या होता है. ఎవరికి ఇక్కడ తెలియదు. ఒక ఆవిడ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ నాకు డిప్రెషన్ వచ్చింది అంటే డోలో 650 ఉంది వేసుకోమని చెప్పింది. ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే డోలో టాబ్లెట్ ఇస్తే తగ్గిపోతుంది. डॉक्टर దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. बहुत सारे लोग तो मेडिकल शॉप जाके लेते हैं मेडिसिन. अगर बहुत बीमारी हो गया तब जाते हैं डॉक्टर के पास. ऐसा इंडिया में सब कुछ प्रॉब्लम के एक ही सॉल्यूशन है, क्रोसिन और डोलो ले लो और कुछ ఆ రెండు టాబ్లెట్ వేసుకుంటే హ్యాపీ. ఎందుకు ఇక్కడ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి తెలియదు, ఎందుకు మనం ఇట్లా మెంటల్ హెల్త్ ఇష్యూస్తో బాధపడలేదు అని అంటే, మనకి ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక ఒకేషన్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక శుభకార్యం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆదిలాబాద్లో అవి 3 दिन भक्ति प्रेम स्वामी महाराज जी आए थे, बहुत सुंदर फेस्टिवल जैसा. अभी महाराज जी चले गए, अभी संडे क्लास के बाद गौर पूर्णिमा उत्सव फिर संडे क्लास. कितना सुंदर है कि दुखी होने का मौका ही नहीं है हमारे पास. ఎన్ని ఉత్సవాలు ఉన్నాయి, ఎన్ని సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఎంత సాంగత్యం ఉంది, ఎంత ఆనందం ఉంది అంటే బాధపడడానికి అవకాశమే లేదు. కానీ ఇవన్నీ ఎప్పుడైతే వదిలేస్తామో, ఇవన్నీ దూరం పెడతామో, అప్పుడు ఎంత ఉన్నా సరే మనం ఎప్పుడు బాధపడుతున్నాం. अभी और एक मौका हमें आ रहा है खुशी मनाने के लिए. वो फेस्टिवल कौन सा है? होली का फेस्टिवल है. तो होली का ऑरिजिन, होली असल ఎక్కడ స్టార్ట్ అయింది? होली ఎక్కడ స్టార్ట్ అయింది? वृंदावन. एक एक फेस्टिवल के लिए एक एक जगह मशहूर है. तिरुपति में क्या फेमस है? बालाजी फेस्टिवल. ఒక్కో ప్రదేశంలో భద్రాచలంలో ఏంటి ఫేమస్? భద్రాచలం में क्या फेमस है? సీతారాం का కళ్యాణోత్సవం ఫేమస్. లక్షలాది మంది సీతారాముల కళ్యాణోత్సవం చూడడానికి వెళ్తారు. అలా బృందావనంలో ఏది ఫేమస్ ఫెస్టివల్ అని అడిగితే జన్మాష్టమి కాదు, రాధాష్టమి కాదు, అన్నిటికంటే सबसे बड़ा महोत्सव वृंदावन में होली. तो आपको मालूम है कि कितना दिन होली सेलिब्रेट करते हैं वृंदावन में? ఎన్ని రోజులు హోలీ చేస్తారు తెలుసా మీకు? 45 days. कितना? 45 days होली खेलते हैं वृंदावन. स्टार्ट होता है बसंत पंचमी के दिन. बसंत पंचमी के स्टार्ट हो गए, होली के बाद 5 दिन. बसंत पंचमी स्टार्ट అయ్యి హోలీ తర్వాత 5 రోజుల వరకు అక్కడ హోలీ ఉత్సవం జరుగుతుంది బృందావనంలో. అంటే అసలు ఈ హోలీ ఎట్లా స్టార్ట్ అయింది, హోలీలో జరిగే విశేషాలు ఏంటో ఈరోజు చెప్దాము అని అనుకున్నాను. వింటారా? అసలు హోలీ పండుగ ఎలా చేసుకోవాలి, మనందరం కూడా భక్తులుగా మనకి హోలీ యొక్క విశిష్టత ఏంటి. ఇప్పుడు ఏమైంది, అన్ని పండుగలు ఏ పండుగ వచ్చినా, సంక్రాంతి, నవరాత్రి, దీపావళి, దసరా, ఏదైనా సరే డీజే పెట్టడం డాన్స్ అయినా ఇదే ఫెస్టివల్. బృందావనంలో హోలీ ఎట్లా ప్రారంభం అవుతుంది అంటే, నందగావ్ బర్సానా ఈ రెండింటి మధ్యలో ఒక కాంపిటీషన్ అన్నమాట హోలీ ఫెస్టివల్. రాధారాణికి కృష్ణుడి మధ్యలో జరిగే ఒక కాంపిటీషన్ హోలీ ఫెస్టివల్.
ఫస్ట్ ఏమవుతుంది అంటే నందగావ్ నుంచి ఒక పాండే అనే వ్యక్తిని, ఒక పాండే బ్రాహ్మణుడిని చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట. డెకరేట్ చేసి బర్సానాకి పంపిస్తారు. అయితే నందగావ్ నుంచి ఒక పాండే బ్రాహ్మణుడిని డ్రెస్ చేయించి చాలా బాగా డెకరేట్ చేయించి పంపిస్తారనమాట బర్సానాకి. రాధారాణి ఇంకా గోపికలందరినీ కూడా హోలీ ఆడడానికి పిలవడానికి. అయితే ఈ పాండే బ్రాహ్మణుడు మంచిగా డ్రెస్ చేసుకొని అన్ని రకరకాల ఇన్విటేషన్ కార్డులన్నీ పట్టుకొని బర్సానాకి వెళ్తారు. ఎప్పుడైతే బర్సానాకి వెళ్తారో బర్సానాలో గోపికలన్నీ ఏం చేస్తారంటే, ఓ వీడి నందగావ్ నుంచి వచ్చాడు, వీడికి ఎలాగైనా సరే కృష్ణుడికి ఎట్లానో గుణపాఠం నేర్పించలే కదా, వీడికైనా నేర్పించాలి అని వెనకాల నుంచి వచ్చి ఈ పాండే బ్రాహ్మణుడిని కట్టేస్తారనమాట. కట్టేసి అన్ని బర్సానాలో ఉండే నీళ్లు, రకరకాల నీళ్లు, కుండల్లో ఉండే జనాలన్నీ తీసుకొచ్చి ఈ బ్రాహ్మణుడికి మొత్తం నీళ్ళతో కొట్టేస్తారనమాట. మొత్తం పచ్చి బట్టలు అయిపోతాయి. అప్పుడు రాధారాణికి ఈ న్యూస్ తెలుస్తుంది, ఒక బ్రాహ్మణుడు వచ్చారట నందగావ్ నుంచి, గోపికలందరూ పట్టుకొని ఈ బ్రాహ్మణుడిని తడిపించేశారట అంటే అప్పుడు రాధాरानी देखिए कभी भी एक साधु का अपमान राधारानी को अच्छा नहीं लगता। तो राधारानी क्या करती है, अरे ब्राह्मण को एक साधु को आपने इतना हेलन किया, तो तुरंत राधारानी उनको ऊपर बुला देते हैं उनके महल में। రాధారాణి ఏం చేస్తుందంటే ఆ బ్రాహ్మణుడిని ఆయన యొక్క महल కి తీసుకెళ్తుందన్నమాట. తీసుకెళ్లి క్షమా మాంగతి. पहली बार देखिए हमें कभी भी ऐसा नहीं है कि गलती नहीं होता, सबके साथ गलती होता है. మనందరం తప్పులు చేయొచ్చు, కానీ తప్పులు చేసినాక ఉత్తర రక్షణం ఏం చేయాలి తెలుసా, తప్పుని తెలుసుకొని క్షమాపణ అడగాలి. మొన్న మా గురువు గారు ఒక క్లాస్ ఇస్తున్నారనమాట ముంబైలో. అప్పుడు ఒక డివోటీ ఒక ప్రశ్న అడిగారు, మనం కానీ తెలుసో తెలియక ఒక డివోటీ పట్ల అపరాధం చేస్తే మనం ఏం చేయాలి. అయితే దాని తర్వాత మా గురువు గారు ఈ ఆన్సర్ చెప్పారనమాట, అపరాధం చేశాము అని తెలుసుకోవటమే చాలా పెద్ద కృష్ణ కృప. ఎందుకంటే చాలా మందికి తెలియదండి మనం అపరాధం చేస్తున్నాము. కానీ ఎప్పుడైతే ఆ మిస్టేక్ అవుతుందో, ఆ మిస్టేక్ బ్యాంక్ ఎప్పుడైతే మన దగ్గర పెరిగిపోతుందో, అప్పుడు ఎంత మనం అపరాధం పెరుగుతూ ఉంటే అంత కృష్ణ కృప తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి మా గురువు గారు అన్నారు, వెంటనే క్షమాపణ అడగాలి. తప్పు చేశామని తెలుసుకున్న నెక్స్ట్ మినిటే క్షమాపణ అడగాలి. तो राधा रानी तुरंत उनको बुलाती है और उनको क्षमा मांगती है, ब्राह्मण देव मुझे क्षमा कर दीजिए, हमें सब गोपियों को क्षमा कर दीजिए कि आपके साथ ऐसा अपमान हुआ है అని ఆ బ్రాహ్మణుడిని తీసుకెళ్లి మంచిగా స్నానం చేసే వ్యవస్థిస్తారు. రాణి కదండి, ఆవిడ ఏదైనా చేయొచ్చు. తర్వాత మంచి బట్టలు ఇస్తారు. బట్టలు ఇచ్చాక ఇంకో విషయం తెలుసా అండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చాలా ప్రియమైన వస్తువు ఉంటుంది. ఇప్పుడు అలంకార ప్రియో విష్ణువు అని విన్నారా మీరు ఎప్పుడైనా? కృష్ణుడికి అలంకరణ అంటే చాలా ఇష్టం. అందుకే మన టెంపుల్స్ లలో అలంకరణకు అన్నిటికంటే మెయిన్ స్థానం ఇస్తాం అనమాట. ప్రతిరోజు డ్రెస్సింగ్ చేంజ్ చేస్తూ ఉంటారు ఇస్కాన్ టెంపుల్స్ లో 2 times a day. क्यों? अलंकार प्रियो विष्णु, भगवान विष्णु को अलंकार बहुत अच्छा लगता है. अभिषेक प्रियो शिवः, अभी शिवरात्रि गया है तो सब लोग क्या करते हैं, लोटा लोटा जल लेके पूरा अभिषेक करते रहते हैं शिव जी को. वैसे ही मधुर प्रिय ब्राह्मण, साधुओं को, ब्रह्मचारियों को, पंडित को, ब्राह्मण को स्वीट बहुत अच्छा लगता है, ऐसा बोलते हैं. तो इन्होंने सोचा, राधा रानी ने सोचा कि अरे ब्राह्मण का अपमान हुआ है, साधु का अपमान हुआ है, तो उनको लड्डू खिलाते हैं. ఎన్ని లడ్డూలు చేస్తుందట రాధారాణి అంటే, ప్యూర్ దేశీ బృందావన్ ఘీతో ఆ బ్రాహ్మణుడు ముఖంలో మొత్తం లడ్డూలు నిండిపోతాయి. ఇలా లడ్డూలతో నిండిపోయి దాని తర్వాత జేబులలో లడ్డూలు నింపేస్తారు అనమాట. ఈయన ఇక్కడ ఉన్న జేబులలో లడ్డూలు నింపేస్తారు. ఆయన యొక్క కప్పడాన్ని ఇట్లా పట్టుకోమని దాంట్లో మొత్తం లడ్డూలు నింపేస్తారు. इतना लड्डू बनाते राधा रानी, इतना लड्डू बनाते कि जितने भी नंदगांव से ब्राह्मण के साथ आए सबको वो लड्डू फेंकते रहते हैं ऊपर से उनके पैलेस से. तो अभी भी वो रिवाज चलता रहता है, उसको बोलते हैं लड्डू मार होली. हजारों लड्डू बनाते हैं और बरसाने से फेंकते रहते हैं सब भक्तों के ऊपर. बरसाना నుంచి వందలాది వేలాది లడ్డూలు చేసి అందరు భక్తుల పైన వేస్తారన్నమాట. అందరు భక్తులు కాచి పట్టుకొని తింటూ ఉంటారు. చూసారా మీరు ఎప్పుడైనా ఈ ఫెస్టివల్ ని? ఇక్కడ చేయమనుకోండి కానీ బరసానకి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ఇట్లా వేలాది లడ్డూలతో హోలీ చేస్తారు. దీనికి లడ్డూ మార్ హోలీ అని అంటారు. ఎప్పుడైతే ఈ ఫెస్టివల్ జరుగుతుందో రాధారాణి చెప్తుంది, తప్పకుండా మేము హోలీ ఆడడానికి వస్తాము అని చెప్తారు. తర్వాత सेकंड सबसे बड़ा होली है वृंदावन में, लड्डू मार होली. सुना आपने इसका नाम? देखा कभी इसका वीडियो?
ఎవరైనా చూసారా వీడియో దీనికి? నందగావ్ నుంచి గోపాలందరూ కూడా వస్తారు అనమాట. మీకు ఎంత పెద్ద ఫెస్టివల్ బృందావన్ లో అంటే, బృందావన్ బర్సానా నందగావ్ నుండి ప్రతి ఒక్కరు కూడా కొత్త బట్టలు కొనుక్కుంటారనమాట హోలీకి. అది కూడా మామూలు బట్టలు కాదు, 20,000 30,000 ఖరీదు చేసే సూట్లు కొనుక్కుంటారు హోలీ ఫెస్టివల్ కోసం. అది మళ్ళీ ఉపయోగించలేదు, మొత్తం కలర్ తో కలిసిపోతుంది కదండి. ఉత్తి హోలీ ఆడడానికి కోసమని 20,000-30,000 బట్టలు కొనుక్కుంటారు అక్కడ ఉండే వాళ్ళకి. అయితే కొత్తగా పెళ్ళైన కోడళ్ళకి అత్తగారులు నెల రోజుల నుంచి పని చెప్పారట, కూర్చోబెట్టి తినిపిస్తారు దాన్ని. भगवान को 1 महीना कुछ घर का काम नहीं देते, सिर्फ खिलाते रहते। क्यों? क्योंकि लाठी जोर से मारना है. ఎందుకంటే కర్రలతో బాగా కొట్టారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి, ఇక్కడ మన ఆంధ్రాలో పందెం కోళ్ళని మేపుతారు చూడండి, అలా పాదులు కిస్మిస్లు బాదాములు అన్ని పెట్టి కోడలన్నింటినీ కూడా స్ట్రాంగ్ గా చేస్తారు. స్ట్రాంగ్ గా చేసి ఏం చెప్తారంటే, లాఠీ లట్ మారంటే లాఠీతో కొడతారు అనమాట. ఆ లాఠీకి రోజు ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు నూనెతో మాలిష్ చేస్తారనమాట అందరు ఆడవాళ్ళు. ఎందుకంటే నూనె బాగా తాగి చాలా స్ట్రాంగ్ గా కావాలి. మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు ఇంట్లో. అంటే ఎప్పుడు ఒకసారి పక్కన కూర్చోబెట్టచ్చు అనమాట. ఆ లాఠీ హోలీకేనే కాదు, ఎప్పుడైనా పనికి వస్తుంది. అయితే రోజు మాలిష్ చేసి నూనెతో చక్కగా ఆ లాఠీల్ని ఈ గోపికలందరినీ రెడీ చేస్తారు అనమాట. ఇటువైపు నందగావ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా कृष्णुड ఉన్న సమయం నుంచి ఇది ఉందండి. कृष्णुड जब भी बरसाना जाते थे खेलने के लिए होली, इतना सारा वेट लेके जाते थे, इतना सारा गिफ्ट्स लेके जाते थे, इतना सारे तोहफे लेके जाते थे. देखिए अभी एक कंपटीशन हो रहा है, किसको तोहफा देते हैं, ఎవరికి ప్రైజ్ ఇస్తారు, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కదా ప్రైజ్ ఇచ్చేది. కృష్ణుడు కాంపిటీషన్ కోసం వెళ్తున్నాడు, కానీ అన్ని గిఫ్ట్లు పట్టుకొని వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా అండి, होली का मतलब यही है, प्रेम का मतलब यही है कि हारना. కృష్ణుడు వెళ్ళేది గెలవడానికి కాదండి, బర్సానాకి ఓడిపోవడానికి వెళ్తున్నాడు. మన వంటి జీవితంలో అందరి దగ్గర గెలవాలి గెలవాలి అనుకుంటాం, కానీ మనం గెలవద్దు అనుకునే వాళ్ళు కొన్ని కేటగిరీస్ ఎప్పుడు మన జీవితంలో ఉంటారు. ఎవరో తెలుసా అండి, ముఖ్యమైనది ఫస్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ మనం మొత్తం ప్రపంచాన్ని గెలవాలి అని అనుకోవచ్చండి, కానీ కుటుంబ సభ్యులపైన నేను సాధించాలి అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే అన్నిటికంటే ఇంటిమేట్ రిలేషన్షిప్ మనకి మన బంధువుల మధ్యలో ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళతో ఉంటుంది, భార్యాభర్తలు పిల్లల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళపైన మన ప్రతాపం చూపించాలి అని అనుకోకూడదు. అది ఎప్పుడు కూడా మంచి లక్షణం కాదు. రెండవది ఏంటో తెలుసా అండి, గురువుల ముందు ఎప్పుడు మనం నెగ్గాలి అని అనుకోకూడదు. అరే నాకంటే ఆయన కంటే నాకు ఎక్కువ జ్ఞానం తెలుసు, ఈయన చెప్పేది నాకు తెలుసు నేనేం చేయాలో అని అనుకున్నా అనుకోండి, అది చాలా పెద్ద తప్పు. మూడు భక్తుల మధ్య మన సాంప్రదాయంలో ఆ విషయం ఉండేది. శ్రీ చైతన్య महाप्रभु के गुरु जी आते हैं ईश्वरपुरी, बहुत सुंदर नाटक भगवान के बारे में, कृष्ण के गुणों के बारे में एक पुस्तक लिखते हैं. శ్రీ చైతన్య మహాప్రభుకి ఇస్తారనమాట, దీన్ని ఎడిటింగ్ చేసి నాకు ఇవ్వు అంటే. చైతన్య మహాప్రభు అంటారు, నేను మీ పుస్తకం ఎడిటింగ్ చేయడమా, అసాధ్యం అండి, అస్సలు చేయకూడదు కదా, మీరు గురువు గారు నేను శిష్యుని అంటే. లేదు లేదు ఎడిటింగ్ చేయంటే సరే అని మొత్తం రాత్రంతా చదివి ఒక తప్పును ఎదుగుతారు. ఒక తప్పును ఎదిగి ఈశ్వరుడికి చూపిస్తారు, ఇగో ఇక్కడ మీరు తప్పు చేశారు అని. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆయన రాత్రంతా చదివి ప్రూవ్ చేస్తారు, ఇది తప్పు కాదు. అప్పుడు మహాప్రభు కరెక్టే, నేనన్నదే తప్పు అని సాక్షాత్తుగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు గురువు గారి దగ్గర అది అన్నిటికంటే పెద్ద ఆనందం. सबसे बड़ा आनंद है भक्तों के सामने विनम्र बनना, गुरु के सामने विनम्र बनना, हमारे परिवार के सामने विनम्र बनना. तो कृष्ण जाते ही है होली खेलने के लिए. कृष्ण होली ఆడడానికి వెళ్తాడు, ఓడిపోవడానికి. అందుకే గిఫ్ట్లన్నీ తీసుకొని వెళ్తారన్నమాట, గిఫ్ట్లన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. అయితే వీళ్ళందరూ కూడా నందగావ్లో ఉండే వాళ్ళందరూ బాగా డ్రెస్ చేసుకొని, కలర్లు పట్టుకొని, పిచికారీలు పట్టుకొని, होली में ऐसा वैसा कलर नहीं खेलते. अभी जो केमिकल कलर डालते हैं, बाप रे, होली के बाद सबको रैशेस आ जाते हैं. कितने लोगों का एक्सपीरियंस है ऐसा, होली के बाद रैशेस आए तो सभी इतना सारा केमिकल वो सब लगा के जाते हैं अभी होली के लिए. आज का होली तो होली ही नहीं. మీకు వైష్ణవ తెలుసా, బ్రజ్లో ఒక రూల్ ఉంది, హోలీ ఆడాలి అని అంటే ఎవరైతే మనకి సంబంధం ఉన్నదో, మనం ప్రేమిస్తారో అటువంటి వాళ్ళ మధ్యలోనే హోలీ ఆడాలి అని ఒక నియమం ఉన్నదండి. కానీ ఆజ్కల్
ऐसा एडवर्टाइज करते हैं, इधर होली इवेंट है, 1000 रुपए दीजिए और आ जाइए, ऐसा बोलते। तो ये होली नहीं। और कलर हमेशा नेचुरल कलर के साथ खेलना चाहिए। आपको मालूम है नेचुरल कलर कैसे बनाते हैं? कॉर्नफ्लावर और चावल का आटा, ये दोनों को मिला के अलग अलग फूल को मिक्स करना चाहिए, चावल और कॉर्नफ्लावर के साथ। जैसा ఏమంటారు ఇప్పుడు దీన్ని చామంతి పువ్వు ఉంది కదండి, చామంతి పువ్వు గ్రైండర్లో వేసి కొద్దిగా బియ్యం పిండి కార్న్ఫ్లవర్ వేస్తే ఎల్లో కలర్ ఉంటుంది, అలానే కొద్దిగా పాలకూర వేసామనుకోండి గ్రీన్ కలర్ ఉంటుంది, బీట్రూట్ వేసామనుకోండి రెడ్ कलर ఉంటుంది। అలాంటి నేచురల్ కలర్స్ తో హోలీ ఆడాలి। आपको एक अच्छा चीज बताते हैं, इस बार आदिलाबाद में भी हम राधा कृष्ण का होली फेस्टिवल करने का आयोजन कर रहे हैं। आप सब भी घर में नेचुरल कलर बना भगवान को बना के लेके आ सकते हैं और भगवान को अर्पण करके उस प्रसाद के रूप में हम सब ग्रहण करना चाहिए। భగవంతుడికి అర్పణ చేసి ఆ ప్రసాద రూపంలో గ్రహణ చేయాలి। అయితే వీళ్ళందరూ ఇన్ని గిఫ్ట్లు పట్టుకొని ఇంత రెడీ అయ్యి ఇన్ని కొత్త బట్టలు కట్టుకొని వెళ్తూ ఉంటే బృందావనంలో కృష్ణుడు హోలీ ఆడేటప్పుడు బ్రహ్మ, ఇంద్ర, శివ, సుఖదేవ గోస్వామి, పౌర్ణమాసి అందరూ కూడా కృష్ణుడి పాటలో చేరి బర్సానాకి వెళ్ళేవాళ్ళు, అందరూ నృత్యం చేసేవాళ్ళు। మీకు విషయం తెలుసా అండి, బర్సానాలో దేవతలు ప్రొద్దున రావాలి, రాత్రి వెళ్ళిపోవాలి, వాళ్ళకి నైట్ అకామిడేషన్ ఉండదు। మనకి చాలా మంది డివోటీస్ ఇక్కడ చాలా చాలా ప్రదేశాల నుంచి వచ్చారు, ఆదిలాబాద్ లో భక్తి ప్రేమ మహారాజ్ వస్తున్నారు, అందరికి అకామిడేషన్ వచ్చిందా? అందరికి ప్రసాదం ఉన్నదా? బృందావనంలో ప్రసాదం అకామిడేషన్ ఏ దేవతకి ఇవ్వరు। వాళ్ళు రావాలి అంటే ఊరు బయట వాళ్ళ వాహనాలని పార్క్ చేసుకొని చెప్పులిప్పి బృందావనంలోకి రావాలి, ఎందుకంటే కృష్ణుడు బృందావనంలో చెప్పులు వేసుకోగలరు। क्योंकि कृष्ण वृंदावन में चप्पल नहीं पहनते, ब्रह्मा, इंद्र, रुद्र सबको भी चप्पल जूता बाहर छोड़ के आना पड़ता है। और किसी को भी प्रसाद का व्यवस्था नहीं है वृंदावन में, किसी देवता, सिर्फ ब्रजवासियों को ही कृष्ण का प्रसाद मिलता है। కేవలం బ్రజవాసులకు మాత్రమే కృష్ణ ప్రసాదం। ఒకసారి బ్రహ్మగారు అనుకున్నారగా, అరే నాకు అస్సలు ఎప్పుడు బృందావనం వచ్చినా ప్రసాదం పెట్టరు, ఎలాగైనా సరే ప్రసాదం తీసుకొని వెళ్ళాలి, కృష్ణుడు మహాప్రసాదం అని బృందావనం దగ్గరికి వచ్చి యమునా నది తీరంగా చూస్తే అందరు గోపాల బాలులందరూ కృష్ణుడితో కలిసి ప్రసాదం తీసుకుంటున్నారు। అరే ఇంత ప్రసాదం ఉంది, ఇంత ప్రసాదం ఉంది, వీళ్ళు కొద్ది పెడితే ఏమవుతుంది నాకు అసలు అని ఆశ్చర్యపోయి వీళ్ళు డైరెక్ట్ గా అడిగితే పెట్టరు అని ఏం చేశారట అంటే యమునలో ఒక చాపలా మారిపోయారట బ్రహ్మగారు। అయితే ఇప్పుడు చేతులు కడుక్కున్నాక ఎంగిలి ఉంటుంది కదండి చేతిలో, కృష్ణుడు వచ్చి యమునలో ఇలా ఇలా చేతులు కడుక్కుంటాడు, అప్పుడు ఒక మెతుకైనా నేను తింటాను అని ఎవరు? బ్రహ్మదేవుడు ఒక చాపగా మారి నీళ్ళలో వెళ్తున్నాడు। అప్పుడు ఏమైందో తెలుసా అండి, కృష్ణుడు వచ్చాడంటే ఇలా చూడగానే బ్రహ్మగారు ఉన్నాడని తెలిసింది, లెఫ్ట్ హ్యాండ్ తో నీళ్ళు తీసి బయట చేతులు కాబట్టి ఏ భగవంతుడిని ప్రేమించకపోతే బృందావనంలో నో ఎంట్రీ। तो ब्रह्मा जी को ना भगवान का उच्चिष्ट महाप्रसाद लेना था, तो वो एक मच्छी बन गए थे, पानी में जा रहे थे, ऐसा सोचा कृष्ण हाथ धोएंगे तो मैं खाऊंगा, पर कृष्ण देखे कि ब्रह्मा जी मच्छी बने, तो उन्होंने दाई हाथ से पानी लेके बाहर धो लिया ताकि उनको कुछ महाप्रसाद नहीं। तो जो भी कृष्ण का प्रेमी है सिर्फ उसको ही वृंदावन में एंट्री है। इनके ये लेना మనకి భక్తి మార్గంలోకి ఇస్కాన్లోకి రావడం, ఇస్కాన్ ఈ టెంపుల్ ప్రభుపాద వారు ఏమన్నారు తెలుసా, ఎవ్రీ ఇస్కాన్ టెంపుల్ इज वृंदावन, इट इज नॉट डिफरेंट फ्रॉम वृंदावन। हर इस्कान मंदिर वृंदावन ही है और कुछ नहीं। अगर इस वृंदावन में आप आना चाहते हैं, మన వృందావన్ లో మీరు అందరూ రావాలి అనుకుంటే ఇంకా ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదండి, కేవలం కృష్ణుడి పట్ల కృష్ణ భక్తుల పట్ల ప్రేమ ఉండాలంతే। तो ऐसा है कि जो भी बड़े बड़े देवता है उनको भी वृंदावन में अकोमोडेशन और प्रसाद नहीं मिलता है। और ऐसा ये सब देवता सोच रहे थे, अरे बाप रे मैं ब्रह्मा हूँ, मैं इंद्र हूँ, मैं रुद्र हूँ, ऐसा पता चलेगा तो क्या हो जाएगा, ये ब्रजवासी तो भगा देंगे, हमें होली नहीं खेलने देंगे అని ఇంద్రుడు పిచ్చి పిచ్చి సౌండ్ చిన్న పిల్లలు చేస్తారు అట్లా సౌండ్ చేస్తూ పిల్లలతో కలిసిపోయారనమాట, తెలుసుకోవద్దు నేను ఇంద్రుడిని। బ్రహ్మగారు అయితే మొత్తం వేషం అంతా ఇక్కడ 4 తలలు కదండి, వాటన్నిటిని కలిసేటట్టు పగడి కట్టుకున్నారు। అందరు పిల్లలు చూస్తుంటే వీడికి ఇంత పగడి ఉంది, రుద్రుడు ఏం చేశాడంటే అన్ని బాగులన్నింటినీ తీసి జేబులో పెట్టేసుకున్నాడు,
పాముని చూస్తే పిల్లలు భయపడతారు కదా. ఆయన కూడా చాలా డీసెంట్ గా పాపం మంచిగా రెడీ అయ్యి వచ్చేసారు. మీ అందరికీ తెలుసు శివుడు ఒక చాలా చాలా విచిత్రమైన వేషధారణలో ఉంటారు, అవును కదండి. ఏనుగు చర్మం కట్టుకొని, పాములు వేసి, విభూతి వేసుకొని, చుట్టంతా ఇట్లా విరబోసుకొని. పద్మపురాణంలో ఒక కథ ఉన్నది, ఏంటో తెలుసా? వాళ్ళందరూ కూడా శివుడు కూడా పరమ వైష్ణవుడిగా మంచి వైష్ణవ దుస్తులు వేసుకొని, తిలకం పెట్టుకొని, నామం పెట్టుకొని, చక్కగా శిఖా పెట్టుకొని ఉండేవారు అనమాట. కానీ శివుడి యొక్క అసోసియేట్స్ ఎవరండి? శివుడితో ఉండేవాళ్ళు ఎవరు? भूतगण। अभी देखो जो लीडर करता है वही सब शिष्य भी फॉलो करेंगे ना। तो जब शिव जी ऐसे थे, सभी भूत प्रेत पिशाच भी ऐसा तिलक लगा के और अच्छा सा सिक्का लगाते थे। तो सभी इतना भयंकर जीव और सभी वैष्णव का वेश में, तो उनको शिक्षा देने के लिए भी यमराज का पाश उनको कुछ नहीं कर सकता, क्योंकि सिर्फ तिलक लगाए हैं और कंठी धारण की। तो सभी लोगों ने जाके शिव जी को पूछा, अरे మీరు ఇలాంటి ప్రేత భూత పిశాచ గణాలను కూడా మేము ఏం చేయలేకపోతున్నాం, వీళ్ళందరూ తిలకం పెట్టుకున్నారు। केवल वैष्णव का ड्रेस में होने मात्र से कुछ नहीं कर सकता है कोई देवता, रुद्र शक्ति। अगर सच में वैष्णव बन गए तो और क्या बात है। అంటే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు శివుడు అయిపోతే కాస్ట్యూమ్ మార్చేసి ఇప్పుడున్న రూపంలోకి వచ్చారనమాట। అప్పుడు ప్రేత గణాలందరూ కూడా ఆ బొట్టులు తీసేశారు అని చెప్తుంది పద్మపురాణంలో ఒక కథ। కాబట్టి కేవలం వైష్ణవుడిగా వేషం వేసుకుంటేనే అంత కృప అంటే నిజంగా వైష్ణవులు అయితే ఎంత విశేషం। వైష్ణవత అంటే ఏంటంటే సరళత్వ భావం। మన మనసులో నేనేదో గొప్పవాడిని, నేనేదో చాలా గొప్ప భక్తుడిని లేదా భక్తురాన్ని, నేనంత అనే భావన కంప్లీట్గా పోయి నాకంటే ప్రపంచంలో అందరు గొప్పవాళ్ళు, నేను ఎలా అందరికీ సేవ చేసుకొని తరించాలి అనే భావన రావటమే వైష్ణవత్వం। ये भक्ति सिद्धांत सरस्वती ठाकुर गोस्वामी प्रभुपाद बोलते हैं सरलता यही वैष्णवता। तो क्या हुआ, ये వీళ్ళందరూ కూడా బర్సానాకు వచ్చారన్నమాట। బర్సానాకు వస్తే ఏమైంది, రాధారాణికి కృష్ణుడి పట్ల కోపం వచ్చింది। ఎందుకు వచ్చింది అనే విషయం మన బృందావన బ్రజలీలలో అంతగా చెప్పలేదు, కానీ రాధారాణికి చాలా కోపం వచ్చింది అనమాట। कृष्ण के ऊपर बहुत गुस्सा आया। तो राधारानी ने बोला मैं होली नहीं खेलूंगी। రాధారాణి ఏమన్నది, నేను హోలీ ఆడను। పాపం కృష్ణ అంత దూరం నుంచి వచ్చి హోలీ ఆడకపోతే, రాధారాణి లేకపోతే హోలీ ఆడుతున్నారని, కాబట్టి కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు, రాధారాణి ఎప్పుడు వస్తుంది, రాధారాణి ఎప్పుడు వస్తుంది। కృష్ణుడు అందరికీ పంపిస్తున్నాడు అనమాట, రాధాయేది లలిత, విశాఖ, తుంగ విద్య, ఇందులేఖ అందరు వెళ్ళి రాధారాణి చెప్తారు, కృష్ణుడు నీ కోసం వెయిట్ చేస్తున్నారు, చాలా క్షమాపణ అడుగుతున్నాడట, ఒకసారి వెళ్ళి కనీసం దూరం నుంచైనా చూడు, దూర్ సే కమ్ కృష్ణ को देखो ऐसा बोला। तो राधा रानी के पास एक झलोका रहता है, एक बालकनी जैसा उनके रूम से। तो राधा रानी क्या करती है, राधा रानी వచ్చి ఆ డోర్ ఓపెన్ చేసి ఆ బాల్కనీలోకి వస్తుంది అన్నమాట। ఎప్పుడైతే రాధా రాణి కృష్ణుడు బాల్కనీ నుంచి చూస్తారో ఆయన పిచికారితో రంగు వేస్తారన్నమాట రాధారాణి పైన। రంగు పిచికారితో రంగులు వేయటం, రాధారాణి ముఖానికి ఇలా చేతులు పెట్టడం, ఆ రంగు అంతా చేతులకి తగిలి కొద్దిగా రాధారాణి ముఖం పైన స్ప్రింకిల్ అవుతుంది। స్ప్రింకిల్ అయ్యాక ఇలా తీసేసరికి కృష్ణుడు చూస్తాడు, శ్రీమతి రాధారాణి ఆ ముఖం పైన అంతా రంగు పడిపోయింది అనమాట। చూడంగానే వెంటనే ఆ అందం చూసి టాక్ కాని పిచికారిని పడిస్తారు। ఎప్పుడైతే కృష్ణుడు పిచికారిని పడిస్తారో వెనకాల నుంచి ఇద్దరు గోపికలు వచ్చి కృష్ణుడి చేతులు వెనకాల ఇలా కట్టేస్తారు అనమాట। कृष्ण को बांध के राधा रानी के सामने लेके जाते हैं, क्योंकि होली का रूल क्या है, जितने भी समय हो पिचकारी को नीचे नहीं गिराना। ఇప్పుడు చూడండి యుద్ధంలో రూల్ ఏంటి, ఎవరైనా కత్తి కింద పడిపోయిందంటే వాడు యూజ్ అయిపోయినట్టే। హోలీ యుద్ధంలో పిचकारी नीचे गिरा तो वो हार गए। तो जब भी ये हार जाते हैं उनको शिक्षित करने के लिए गोपी कृष्ण को ऐसा बांध के राधा रानी के सामने लेके जाते हैं। क्या शिक्षा है कि काजल कैसे लगाते हैं माता, यहाँ हाथ से लगाते हैं, उंगली से लगाते हैं काजल, వేలుతో పెట్టుకుంటారు। బట్ కృష్ణ కా ఏ శిక్ష తా, కృష్ణుడు ఓడిపోయాడు కాబట్టి చేత్తో కాటిక పెట్టడం ఆయనకి శిక్ష అన్నమాట। అప్పుడు ఇద్దరు గోపికలు ఇట్లా పట్టుకున్నారు కదా, రాధారాణి చెయ్యిని మొత్తం కూడా కాటికలో ముంచుతుంది। ముంచి కృష్ణుడికి పెట్టడానికి ట్రై చేస్తే ఇక్కడ చేతులు పట్టుకున్నారు కాబట్టి ఆయన కదలేకపోతున్నాడు, కానీ ముఖం మాత్రం ఉంది కదా, ఇలా కదిలేస్తున్నాడు అనమాట కృష్ణుడు। अब
అప్పుడు ఏం చేస్తారంటే వెనకాల నుంచి ఇద్దరు గోపికలు వచ్చి కృష్ణుడు చెవులు పట్టుకొని ఇట్లా పెడతారనమాట ముందుకు పెడితే అప్పుడు రాధారాణి కాటిక మొత్తం చేతిలో ఉంచి కృష్ణుడి యొక్క ముఖం మొత్తం కాటిక రాస్తారు. అప్పుడు కృష్ణుడు చాలా మొత్తం బర్సానంతా ఊరేగిస్తారు కృష్ణుడిని, ఓడిపోయాడు వీడు. అప్పుడు కృష్ణుడు మొత్తం గిఫ్ట్స్ ఏవైతే బృందావనం నుంచి బర్సాన నందగావ్ నుంచి తీసుకొచ్చారో అన్ని రాధారాణికి ఇచ్చి రాధారాణికి సరెండర్ అవుతారు అనమాట. కృష్ణుడు మొత్తం గురు అంటారు. तो ये प्रेम का महोत्सव है होली में सबसे महत्वपूर्ण चीज है हारना। होली एक त्योहार है, जीवन भी एक त्योहार जैसा है। उस त्योहार का रंग जब आता है जब हमें विनम्र बनना सीखते हैं दूसरों के साथ। ఎప్పుడు కూడా నేనే గొప్ప నేనే గెలవాలి అని అనుకుంటే చాలా బోరింగ్ అయిపోతుంది జీవితం. ఎప్పుడైతే ఓడటం నేర్చుకుంటామో అప్పుడే ఒక చక్కటి ఉత్సవం యొక్క ఏదైతే ఎసెన్స్ ఉందో అది మనకు నిలబడుతుంది. आपको एक बहुत सुंदर होली के दिन और एक फेस्टिवल हम बनाते हैं। कौन सा फेस्टिवल है? जय श्री राधे। गौर पूर्णिमा, श्री चैतन्य महाप्रभु का आविर्भाव। एक बार ఒకసారి ఏమవుతుందంటే శ్రీమతి రాధారాణి కృష్ణుడి కోసం కుకింగ్ చేయడానికి వస్తుంది అనమాట నందగావ్. राधा-रानी को एक वरदान रहता है, किसी के लिए भी अगर राधा-रानी ने कुकिंग किया तो उनका आयुष्य पूरा बढ़ जाता है। ऐसा किसने वरदान देते राधा-रानी को? दुर्वासा महर्षि देते। आप सब लोगों को ये विषय मालूम है, कथा मालूम? दुर्वासा ऋषि రాధారాణికి ఒక వరదానం ఇస్తాడన్నమాట. ఏంటి అంటే ఎవరైనా రాధారాణి చేతి వంట తింటే వాళ్ళకి ఆయుష్ మొత్తం పెరిగిపోతుంది. అప్పుడు యశోద మండలి కృష్ణుడు రాధారాణి నువ్వు రోజు వచ్చి కృష్ణుడి కోసం వంట చేయాలి. ఎక్కడ వంట చేసేది రాధారాణి కృష్ణుడి కోసం? किसी को मालूम है कहाँ कुकिंग करती थी राधारानी कृष्ण के लिए? नंदगांव में। कहाँ? नंदगांव में पावन सरोवर में राधारानी कृष्ण के लिए कुकिंग करती। पावन सरोवर एक जगह है, आपको एक अच्छी शुभकामना है कि पावन सरोवर को इस्कॉन को दे रहे हैं उधर के जो ब्रजवासी है। अभी गोवर्धनी को भी ले जाए हैं और मुझे राधाराज महाराज को बोले हम पावन सरोवर आपको सौंपना चाहते हैं ताकि इधर अच्छे से डेवलपमेंट आप करें। तो पावन सरोवर में आके राधारानी कृष्ण के लिए कुकिंग करती। तो एक बार ఎప్పుడైతే రాధారాణి వచ్చిందో యశోదమ్మకి ఎంత ముద్దు కనిపిస్తుంది రాధారాణి అంటే, అరే కృష్ణుడు పెళ్లి చేసుకుంటే రాధారాణినే పెళ్లి చేసుకోవాలి అని యశోదమ్మ చేతిలో కొద్దిగా పసుపు ముద్ద ఉంటుంది అన్నమాట. ఆ పసుపు ముద్ద చేసి రాధారాణి చేతిలో పూసిస్తుంది. 5000 साल पहले वृंदावन में ऐसा एक प्रथा था, ఎవరైనా ఒక పిల్లకి కానీ పసుపు రాశారు అని అంటే ఆవిడ్ని కోడలు చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే, ఎవరైనా పసుపు రాశారు అని అంటే ఆవిడ్ని కోడలుగా యాక్సెప్ట్ చేశారు అని అర్థం. यशोदामाई राधारानी को देखकर ऐसे जल्दी में हल्दी लगा देती, पर उसके बाद समझ में आता है मैंने क्या कर दिया, बिना माता पिता किसी को पूछने ऐसे ही हल्दी लगा दिया, अट्ले हल्दी వేసేసారు అని యశోదమ్మ సిగ్గుపడుతుంది, రాధారాణి సిగ్గుపడుతుంది. చేతులు కడుక్కోవడానికి పరిగెత్తుకుంటూ బర్సానకి వెళ్ళిపోయి అక్కడ ఒక కుండ ఉంటుంది రాధారాణి కోసం వాళ్ళ నాన్నగారు చేసిన కుండ. ఏం పేరు తెలుసా? प्रिया कुंड। प्रिया कुंड। प्रिया कुंड में हाथ धो लेती। किसमें हाथ धोती है? जैसे ही राधा रानी हाथ धो लिया प्रिया कुंड में, वो पूरा कुंड पूरा हल्दी के रंग में बदल जाता। మొత్తం ఏమవుతుంది? పసుపు పచ్చ రంగులోకి మారిపోతుంది ఆ మొత్తం కుండ కూడా. రాధారాణి చూస్తారు అమ్మో మొత్తం కుండ అంతా పసుపు పచ్చగా అయిపోయిందా, నాకు నుంచి పారిపోతుంది. వెళ్ళిపోయి ఇంట్లో డోర్లు బంద్ చేసి ఎవ్వరికి ఏం మాట్లాడుకుంటుండే. అక్కడికి వస్తారు జనాలందరూ చూసి మొత్తం పసుపు పచ్చగా ఎందుకు మారింది అని అంటే వాళ్ళు బ్యాక్ ట్రాకింగ్ చేస్తారనమాట. ఓ రాధారాణి రోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది, యశోదమ్మ రాధారాణిని చూసుంటుంది, చాలా నచ్చుంటుంది, పసుపు రాసుంటుంది, రాధారాణి వచ్చి ఇక్కడ పసుపు మొత్తం కడిగేసి ఉంటుంది అని మొత్తం బృందావనం అంతా చాటింగ్ అయిపోయింది అనమాట. రాధారాణి పసుపు పూసింది, యశోదమ్మ రాధారాణి వచ్చి ఇక్కడ కడిగేస్తుంది. కృష్ణ भी सुनते हैं, కృష్ణుడు కూడా వింటారనమాట. అరే రాధారాణి ఏదో కుండంలో చేతులు కడిగేసిందట, చేతులు కడిగేస్తే మొత్తం ఆ
కుండ మొత్తం కూడా పసుపు వర్ణంలో అయిపోయిందట అని कृष्णुడు కూడా ఆ కుండం దగ్గరికి చూడడానికి వస్తారండి. सिर्फ देखने के लिए आते हैं, पर राधा रानी का प्रेम इतना आकर्षित करता है, कृष्ण उसमें जाके स्नान करते हैं। कृष्ण कौन से कलर में रहते हैं? ఏ కలర్ లో ఉంటాడు కృష్ణుడు? బ్లాక్ కలర్ లో. ఎప్పుడైతే ఆ ప్రియా కుండలో స్నానం చేస్తారో రాధారానికి కృష్ణుడు పట్టుండే ప్రేమ అంతా కూడా నల్లని శరీరానికి పట్టి కృష్ణుడు ఎప్పుడైతే బయటికి వస్తాడో బంగారు వర్ణంలోకి బయటికి వస్తారనమాట. ఆయనే కృష్ణుడు రాధాభావంలో ఉన్న శ్రీ చైతన్య महाप्रभु। पहली बार श्री चैतन्य महाप्रभु का रूप दिखा वृंदावन में प्रिया कुंड में पीली पुकार। అది బృందావనం యొక్క విశిష్టత. రాధా భావంలో కృష్ణుడు మునిగిపోయి తేలిన రూపమే శ్రీకృష్ణ చైతన్య महाप्रभु। ऐसा श्री कृष्ण चैतन्य महाप्रभु का आविर्भाव भी फाल्गुन पूर्णिमा को होली के दिवस में ही आता है। అది విశేషం. మీకు ఒక బృందావనంలో ఒక ప్రదేశం ఉంది. దాన్ని ఆ ప్రదేశంలో ఒకసారి ఘాటోలి అని అంటారు. ఏం ప్లేస్? ఘాటోలి అంటారు. అక్కడ ఒకసారి కృష్ణుడు ఇంకా శ్రీమతి రాధారాణి ఇద్దరు కూర్చున్నారనమాట. కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్న సమయంలో వెనకాల నుంచి లలిత విశాఖ వెళ్ళి వాళ్ళిద్దరూ కృష్ణుడు యొక్క ధోతి రాధారాణి యొక్క సారీ ఈ రెండింటికి ముడేస్తారు అన్నమాట. मुड़ी हिंदी लो ఏమంటారు? मुड़ी को हिंदी में क्या बोलते हैं? घाट। घाट बोलते हैं, इसलिए उस जगह का नाम घाटोली पड़ा। तो दोनों को घाट लगाते हैं। तो राधा रानी और कृष्ण बहुत देर बात करते हैं, सभी भक्तों को आशीर्वाद देते हैं। फिर जब उठ के जाने लगते हैं, చూడండి ఒకళ్ళు ఇలా కట్టేశారు అనుకోండి, రెండు డైరెక్షన్ లో వెళ్ళగలుగుతావా? తొందరగా లేచి వాళ్ళిద్దరు వెళ్ళాలనుకుంటారు. ఆ రెండు వాళ్ళిద్దరి సారీకి ఇంకా ధోతికి వేసిన ముడి వల్ల వాళ్ళిద్దరు మళ్ళీ ఇట్లా కొట్టుకుంటారు అనమాట. ఒకళ్ళు కొట్టుకోగానే వెనకాల చూడగానే ఈ ముడి కనిపిస్తుంది. ముడి కనిపించగానే ఆ ముడి ఎంత టైట్గా ఉంటుందంటే అసలు తీయలేరు అనమాట. అక్కడే కూర్చునిపోతారు. ఎప్పుడైతే కృష్ణుడు రాధారాణి అక్కడ కూర్చునిపోతారో అందరూ సక్కులందరూ వచ్చి కృష్ణుడు రాధారాణికి అనేక రకాల హోలీ గులాల్ వీటన్నిటితో తర్వాత పిచికారీలతో వాళ్ళు మొత్తం తడిపేస్తారు. మీకు విశేషం తెలుసా? ఆ ఘాటోలి అనే ఊర్లో 45 రోజులు కాదు, సంవత్సరం మొత్తం ప్రతిరోజు హోలీ ఆడతారు అక్కడ ఉండేవారు. ఎందుకంటే అది రాధాకృష్ణులకి హోలీ ఆడిన ప్రదేశం కాబట్టి. ఎవ్రీ డే घाटोली अगर आप जाएंगे तो आपके ऊपर रंग लगेगा ही लगेगा. अगर आप घाटोली जाएंगे ఏ రోజైనా సంవత్సరంలో వెళ్ళండి, మీ పైన రంగులు వేస్తారు. అక్కడ ప్రతిరోజు నియమం ఏంటి అంటే రంగులు ఆడాలి. ఎందుకంటే రాధాకృష్ణుల్ని రంగులలో ముంచేస్తున్నారు. ఎంత ముంచేశారు రంగులలో రాధాకృష్ణులు అంటే అక్కడ పెద్ద కుండ ఉంది, రంగీలి కుండ. మొత్తం కుండ ఏర్పడింది అనమాట అక్కడ. శ్రీ చైతన్య మహాప్రభు जब वृंदावन जाते हैं, గోవర్ధన్ जाते हैं, శ్రీ చైతన్య మహాప్రభుకి చాలా ఇచ్చ కలుగుతుంది అనమాట. ఎవరిని దర్శనం చేయాలని తెలుసా? గోవర్ధన్ పై నుండి గోపాల్ जी दर्शन చేయాలి. माधवेंद्र प्री जब गोपाल जी को प्रकट करते हैं तो गोवर्धन के ऊपर स्थापना करते हैं, पर महाप्रभु को ऐसा भाव था कि गोवर्धन के ऊपर चढ़ना नहीं चाहिए, गोवर्धन పైన కాలు పెట్టకూడదు. కానీ మాధవేంద్ర పురి పెట్టిన గోపాల్ని చూడాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? బృందావనం మొత్తం కూడా ఒక రూమర్ వస్తుంది అనమాట. మొగళ్ళు వస్తున్నారు గుడి పాటు చేస్తారు. అప్పుడు ఆ గోపాల్జీని గోవర్ధన్ కింద ఉన్న ఘాటోలి అనే ఊరికి తీసుకెళ్తారు. अगर श्री चैतन्य महाप्रभु साक्षात 7 दिन रह के गोपाल जी का दर्शन करते हैं और महाप्रभु भी ये होली का लीला में भाग लेते हैं. तो वैसा जगह है घाटोली, बहुत सुंदर. कितने लोग घाटोली गए? तो हम तो एक बार ऐसे ही जब वृंदावन गए थे, हमें जब ये विशेष जगह का स्थान का मालूम पड़ा तो हम घाटोली गए. जैसे ही एंट्रेंस गए, मंदिर तक पहुंचे ही नहीं, पूरा शरीर पे गुलाल ही गुलाल था. कहाँ से मारते हैं कहाँ से आते हैं आपको मालूम नहीं पड़ेगा, पर रंग तो डाल के ही चले. ऐसा जगह वृंदावन is a place of festivals. वृंदावन is a place of festivals. और कृष्ण बोलते हैं वृंदावनम परित्यज्य पदम एकम न गच्छति. वृंदावन छोड़ के कृष्ण कभी भी एक कदम भी बाहर नहीं जाते हैं. इसका मतलब क्या हुआ? वृंदावन उत्सव का जगह है,
जिधर उत्सव होता है, अगर वृंदावन को कृष्ण छोड़ के नहीं जाते, इसका मतलब क्या हुआ? क्या सीख सकते हैं हम इससे? अगर हम भी हमारे जीवन में उत्सव ही उत्सव करते जाएंगे, हर दिन एक उत्सव, हर दिन एक नई खुशी अगर हम बना पाएंगे, तो कृष्ण हमारे पास आकर्षित हो जाएंगे। మనం కానీ మంచిగా ఆనందంగా ఎప్పుడు కూడా భక్తిలో ఆనంద సాగరంలో మునుగుతూ ప్రతిరోజు కూడా ఒక ఉత్సవంలా కానీ మనం ఉండగలిగితే, ప్రతిరోజు కూడా ఒక కొత్త మంచి రోజుగా మనం కానీ స్వీకరించగలిగితే, కృష్ణుడు మన సాంగత్యం కోసం ఆ ఉత్సవాలని రుచి చూడడానికి భక్తుడు ఎప్పుడు భక్తుల దగ్గరికే భగవంతుడు ఉంటాడు. అది విశేషం. కాబట్టి वृंदावन के होली, आज विरज में होली रे रसिया, आपने सुना ये गाना कभी? तो बहुत सुंदर गाना है। तो ये क्यों वृंदावन में होली मनाते हैं? कि सिर्फ राधा कृष्ण का खुशी के लिए मनाते हैं। किसके लिए मनाते हैं? राधा कृष्ण का खुशी। अगर మనం కూడా జీవితంలో ఏం చేసినా సరే రాధా కృష్ణుల యొక్క ప్రీత్యర్థం చేస్తే అదే వృందావనం. ఎక్కడ వృందావనం ఉంటుందో అక్కడే కృష్ణుడు. రెండు ముఖ్య విషయాలు, ఒకటిది, రెండవది ఎప్పుడైనా కృష్ణుడే మనకి నేర్పిస్తున్నారు, ప్రేమలో ఓడిపోవడం నేర్చుకోండి. अगर किसी को आप प्यार करना चाहते हैं, मैं बोले तो भौतिक एक स्त्री पुरुष के बीच में प्यार नहीं बोल रहा हूँ, भगवान को अगर प्यार करना चाहते हैं, या फिर हमारे जो देश को प्यार करना चाहते हैं, धर्म को प्यार करना चाहते हैं, हमारे जो भाई बहन, माता पिता, पत्नी, बेटे बेटी, इन सबको प्यार करना चाहते हैं, तो हमें विनम्र बनना चाहिए। ABC वृंदावन के होली से हम सीख सकते हैं। तो आप सब लोगों के लिए ऐसा प्रार्थना है कि एक बहुत भौतिक रूप से होली मत बनाइए। ఒక ఏంటంటే డీజే పార్టీకి వెళ్ళినట్టే హోలీ చేసుకోకండి. చాలా మంచిగా ఆర్గానిక్ రంగులు చేసుకొని, ఆర్గానిక్ కలర్స్ చేసుకొని, రాధాకృష్ణులకు సమర్పణ చేసి, जिन जिनको आपका प्रति प्रेम का संबंध है, उनके साथ ही आप अच्छे आध्यात्मिक तरीके से होली बनाइए। ये होली का संदेश है। अभी 14 को फ्राइडे, 14 तारीख को शुक्रवार के दिन हमारे मंदिर में भी गौर पूर्णिमा का उत्सव और होली का उत्सव का आयोजित इधर हो रहा है। शाम को प्रोग्राम होगा। उस विषय के प्रति हम जल्दी ही आप सबको अनाउंसमेंट करेंगे, कितने बजे स्टार्ट होगा, कैसा होगा। उस दिन गौर पूर्णिमा है, श्री श्री गौर निताई का अभिषेक उत्सव होगा, भगवान का कथा होगी, कीर्तन, छप्पन भोग इत्यादि प्रसाद वितरण भी। उस दिन एकादशी प्रसाद ग्रहण करना चाहिए। तो सब लोग मंदिर में आ जाइए। शाम तक उपवास रहेगा और शाम को चंद्रोदय के पश्चात पारण का समय होगा। गौर पूर्णिमा महामहोत्सव की जय, श्री कृष्ण चैतन्य महाप्रभु की जय, श्री राधा कृष्ण भगवान की जय। आज हमारे बीच में एक बहुत टैलेंटेड डिवोटी है, कृष्ण महित। उनका आज जन्मदिन है। तो बहुत सारे भगवान ने टैलेंट्स दिया है जो कृष्ण का सेवा में उपयोगित कर रहे हैं। कितने लोग भद्राचलम यात्रा में आए हैं इधर से? तो अगर यात्रा में देखेंगे तो जितने भी ड्रामा का पूरा म्यूजिक है हमारे कृष्ण महित ने बनाया, और उसके साथ साथ अड़ैया का कैरेक्टर भी इन्होंने प्ले किया। तो जो भी आदिलाबाद के ऐसे भक्ति प्रेम महाराज आए हैं या फिर कुछ उत्सव हो रहा है, सबका पोस्टर भी हमारे कृष्ण महित बना। और जब उनके घर में गए थे तो उन्होंने डायरेक्ट किया, एक्टिंग किया, एडिटिंग किया हुआ ड्रामा हमें दिखाया। इतना सुंदर सुंदर भगवान ने हमारे बच्चे, सब बच्चों को इतना मन वाला, इतना सुंदर तरीके से मृदंग बजा रहा था। मैंने वीडियो देख के सबको वायरल कर दिया। तो महाराज भी बोल रहे थे कि इधर के बच्चे को देख के महाराज को बहुत अच्छा लगा। कितने सारे बच्चे हैं, एक एक टैलेंट है। कोई नाच रहा है, कोई गा रहा है, कोई मृदंग बजा रहा है, कोई नटखट कर रहा है, वो भी टैलेंट है। तो ऐसा हमारे कृष्ण भाई और बहुत अच्छा पढ़ाई भी करते हैं, बहुत श्रद्धापूर्वक पढ़ाई भी करते हैं, बहुत रिस्पॉन्सिबल है। तो कृष्ण महित का जन्मदिन है, तो सभी भक्त कृष्ण महित को आशीर्वाद देते हुए एक बार हरे कृष्ण महामंत्र बोलेंगे और प्रभु जी को और कृष्ण
भक्ति में और भौतिक पढ़ाई में सब में सफलता पूर्वक आगे बढ़े, ऐसा हम सब शुभकामनाएं करते हुए एक बार हरे कृष्ण महामंत्र बोले। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। किसी को कुछ प्रश्न है? प्रश्न प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय, जय जय श्री राधे कृष्ण।